ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అర్జున్ ఎక్కడ? మా అన్నయ్య ఇల్లా అదిగో ఆ తెల్లడాబే అర్జున్ నీ అన్నయ్య. దేవుడు ఎవరికి చుట్టకాలమ్మా, ఈ పేటలో అర్జున్ బాబు అందరికీ బంధువే. ఇంటికి అన్నయ్యతో పని ఏమిటి? అర్జెంట్ గా కలవాలమ్మా. పేద పిల్లల చదువు కోసం ఈ పేటలో ఒక స్కూల్ కట్టాలని డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఎక్కడ? కళాక్షేత్రంలో. బాబు అర్జున్, బాబు అర్జున్, అర్జున్. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఆపదలో ఉన్నవాళ్ళం, మమ్మల్ని ఆదుకోగలిగిన వాడివి నువ్వేనని వచ్చాం. ఏమిటి మీకు వచ్చిన ఆపద? మా ఒక్కగానొక్క 6 ఏళ్ల కూతుర్ని రేపు ఉదయం 10 గంటలకల్లా చంపేస్తానని ఆ రౌడీ రుస్తుం బెదిరిస్తున్నాడు బాబు. రౌడీ రుస్తుమా? ఎందుకని? నేను తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాను బాబు. ఆ రౌడీ రుస్తుంకి మీ లేబర్ కాలనీలో ఓ స్థలం ఉండేది. అది అక్రమంగా ఆక్రమించుకున్నదని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేసింది. మా ఆఫీసులో ఉన్న డాక్యుమెంట్స్ దొంగతనం చేసి వాడికి అప్పగించమని నన్ను ఒత్తిడి చేశాడు. డబ్బాస్ కూడా చెప్పాడు, కానీ నేను లొంగలేదు. దాంతో వాడి కోపం వచ్చి బడి నుంచి వస్తున్న మా పాపను బలవంతంగా పట్టుకుపోయాడు. మా పాప గదిలో ఈ ఉత్తరం వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకల్లా ఊరు బయట ఎర్రకొండల దగ్గర 2 సమాధులు ఉన్నాయట. నేను ఆ డాక్యుమెంట్స్ అక్కడికి తీసుకెళ్తే నా పిల్లని నాకు అప్పచెప్తాట. లేకపోతే అక్కడే ఉన్న సమాధుల దగ్గర గొయ్యి తీసి నా పిల్ల శవాన్ని పాటేస్తానని నాకు లెటర్లో రాశాడు బాబు. పోలీసులకు ఈ విషయం చెప్తే మా పిల్ల మాకు దక్కదని బెదిరించాడు. ఎలాగైనా సరే మా పిల్లను కాపాడండి. ఇటు ప్రభుత్వాన్ని మోసం చేయలేను, అటు మా పాపను పోగొట్టుకోలేను. బాబు అర్జున్, ఈ పరిస్థితిలో నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు. మీరేం కంగారు పడకండి, మీ నిజాయితీ గెలుస్తుంది. రేపు ఉదయం 10 గంటలకల్లా ఏవో కొన్ని కాగితాలు పట్టుకుని ఆ ఎర్రకొండల దగ్గరికి రండి. మీ పాపని క్షేమంగా అప్పగించే బాధ్యత నాది. అమ్మా మంజు, డాక్యుమెంట్స్ తెచ్చావా? తెచ్చాను, ఇదిగో ఆ సమాధి మీద పెట్టు, నేను వస్తున్నాను.
మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనపడ్డాము. ఈ ప్రాంతంలోనే కాదు బాబు, ఈ ఊళ్ళోనే కనపడినా. ఏం బాబు, ఫ్యాక్టరీలో మిషన్ల మనుషులు పడుంటారనుకున్నావా? దెబ్బతిన్నవాడు దారి కట్టి దొంగ దెబ్బ కొడితే ఆ జరగని పనత్తయ్య. దెబ్బ లేకంటే బావ చెడుగులు ఆడినట్టే. చిటికలో 10 మందిని కొట్టేయగలడు. చూడవే, ఆడదంటే మగాడిని అలా సమర్థించాలి. నువ్వు ఉన్నావు, నేను ముందంటే నువ్వు వెనకంటావు. బాయ్ బావా, వస్తాను. రోజువారీ పనిచేసే వాళ్ళు తప్ప ఈ మిషన్ దగ్గర పర్మనెంట్ వాళ్ళు ఎవరూ పనిచేయరు. సంవత్సరానికి 10 మందినన్నా పొట్టను పెట్టుకుంటుంది ఈ పాత మిషన్. ప్రాణాలతో ఆడుకునే ఈ తుప్పు పట్టిన పాత మిషన్లు ఇక ముందు ఈ ఫ్యాక్టరీలో ఉంచకూడదు. ఇప్పటికే ఎంతో మందిని పొట్టను పెట్టుకుంది, ఇంకా ఎంతమందిని పెట్టుకోవాలి? అర్జున్, ఈ విషయాలు మాట్లాడడానికి నువ్వు యూనియన్ వాళ్ళు ఉన్నారు. మై డియర్ మేనేజర్, మాకు యూనియన్ మాత్రమే కాదు, యూనిటీ కూడా ఉంది. ఎవరొచ్చి మాట్లాడినది పోట్లాడనుకోకండి. చచ్చిపోయిన రంగయ్య పెడుతూ ఆర్తనాదాన్ని భావించండి. ఇకనైనా ఈ దారుణ మారణ హోమాన్ని ఆపండి. అర్జున్, ఏమిటి నీ ఆవేశం? మీకు తగ్గ జవాబులు చెప్పే వ్యక్తి రేపు వస్తున్నారు. ఆవిడ్ని కలిస్తే మీ సమస్యలు ఆటోమేటిక్ గా తీరిపోతాయి. ఎవరావిడ? మన ఫ్యాక్టరీ ఎండి వైజయంతి గారి ఏకైక మేనకోడలు మిస్ లావణ్య. మిస్ లావణ్య? లావణ్య, ఏమిటి ఆ స్పీడు? కారులో మన ఊరు వెళ్తున్నట్టు లేదు, రాకెట్ లో చంద్రమండలం వెళ్తున్నట్టుంది. కాస్త తగ్గవే. నేను తగ్గడవా? నెవర్. కోటీశ్వరుడు సుదర్శన్ రావు ఏకైక కూతుర్ని, ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ వైజయంతి దేవి మేనకోడల్ని దూసుకెళ్ళడం తప్ప తగ్గడం తప్పుకోవడం ఈ లావణ్య జాతకంలోనే లేదు. వద్దులే తల్లి, నేను నోట్లో నోరు పెట్టలేం. సార్, నువ్వు పెడతానన్నా నేను ఒప్పుకుంటారా? ఈ పెదాలు తాకే అర్హత ఏ రాకుమారుడికో తప్ప నీలాంటి వాళ్ళకి వెరీ సారీ, నో ఛాన్స్. అర్జున్, మన ఎండి వైజయంతి దేవి గారి మేనకోడలు మిస్ లావణ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. రండి వెళదాం. మేడం, మీరా? ఏమిటి నీ ప్రయత్నం? లక్షలు ఖర్చు పెట్టి కొన్న మిషన్ ని తీసేయాలన్నావట? అవును, అది పాతవైపోయింది. తీసేయాలనుకుంటే ఫ్యాక్టరీలో సగం మంది కూలీలను ఈ రోజే ఇళ్లకు పంపించేయాలి. ఈ ఫ్యాక్టరీలో కూలీలు పాత వాళ్ళైనా పనికిరాని వాళ్ళు కారు. వాళ్ళతో ఏ ప్రమాదమూ లేదు. కానీ ఆ మిషన్ ఇంకొంతకాలం ఇక్కడే ఉంటే ఉపయోగం కన్నా ఉపద్రవమే ఎక్కువ. అది సృష్టించే ప్రమాదంలో మరో 10 మంది చావక తప్పదు. 10 మంది చస్తే నీకే, 100 మంది చస్తే నీకే. ఆ మిషనే లేకుంటే వాళ్ళు చావరని నువ్వు గ్యారెంటీ ఇస్తావా? కుడ్ యు ప్లీజ్ స్టాప్ ఇట్ మిస్ లావణ్య. 10 మంది చస్తే నీకే, 100 మంది చస్తే నీకేమని ప్రశ్నించే మీకు ఏం తెలుస్తుంది మీతో మాట్లాడాలి? వాట్ డూ యు మీన్? ఈ ఫ్యాక్టరీలు, మిషన్లు, ఈ సమస్యలు, వీటి జమా ఖర్చులు అన్ని తెలుసుకునే నేను ఇక్కడికి వచ్చాను. నాకేం తెలియదనుకోవడం నీ పొరపాటు. ఏమిటి మీకు తెలిసింది? వాట్ డూ యు నో? ఈ ఫ్యాక్టరీ ఆదాయం మీకు తెలుసుండొచ్చు, జమా ఖర్చులు తెలుసుండొచ్చు, మా వర్కర్ల సమస్యలు వినుండొచ్చు. కానీ వీటి వెనక మీకు తెలియని ప్రపంచం ఒకటి ఉంది. అది మీకు తెలుసా? ఓ తండ్రి చచ్చిపోతే బిడ్డ పడే ఆవేదన మీకు తెలుసా? ఓ భర్త చచ్చిపోతే ఆ ఇల్లాలు కచ్చే కన్నీరేమిటో మీకు తెలుసా? ఓ కొడుకు పోతే ఆ తల్లి కడుపు పోతే ఏమిటో మీకు తెలుసా? ఇక్కడ పనిచేసే ఒక్కొక్క కూలి ఒక్కొక్క ఇంటి వెలుగు, ఒక్కొక్క ఇంటి ఆశాజ్యోతి. వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే అవకాశం ఉందని అధికారం చెలాయించకండి. ఆ కూలీల కడుపులు కానీ తిరగబడితే మీకు మిగిలేది బూడిద. మై డియర్ మేనేజర్, మధ్యవర్తులతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మేడంతో నా మాటగా చెప్పండి. నేను ఆవిడ్ని కలవాలి, కలిసి ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి. బాయ్ మిస్ లావణ్య. మనిషి మొరటుగా ఉన్నది ఉన్నట్టు మొహాన్ని మాట్లాడతాడు గానీ మనసు మాత్రం చాలా మంచిది. అతను నాన్నగారిని కలిసే విషయం నేను చూసుకుంటాను. ఈ సమస్య గురించి ఆంటీకి మనందరికంటే అతను బాగా చెప్పగలడు. ఫ్యాక్టరీ బాగు కోసం ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. రేపు అర్జున్ని హైదరాబాద్ బయలుదేరమనండి. అలాగేనండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్ లావణ్య. హలో, గుడ్ మార్నింగ్. ఆంటీ,
అర్జున్ అని చెప్పానే, ఇతనే మా ఆంటీ వైజయంతి దేవి. దీర్ఘాయుష్మాన్ భవ. నీకు 100 ఏళ్ళు ఆయుషయ్యా. ఇప్పుడే నీ గురించి చెప్తున్నాను. బైది బై, వీళ్ళెవరో నీకు తెలుసా? తెలీదమ్మా. వాట్? 3 సంవత్సరాలుగా మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు. ఫ్యాక్టరీ చీఫ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ తెలీదా? నేను చేరిన 3 సంవత్సరాల్లో 6 సార్లు వస్తున్నారనే కబురు మాత్రమే విన్నానండి, కానీ వీళ్ళు రాలేదు. అన్నయ్య, అదేమిటి సంవత్సరంలో 2-3 సార్లు వెళ్తున్నట్టు ఖర్చులు రాస్తున్నారు? అత్తయ్య, నాన్నగారిని ఇవన్నీ అడుగుతూ ఉంటే రేపటి దాకా ఎందుకు పోలేదో సమాధానాలు వస్తూనే ఉంటాయి. అర్జున్కి మీరేం చెప్పాలో ముందది చెప్పేయండి. చూడు అర్జున్, లావణ్య నాకు అన్ని విషయాలు చెప్పింది. మన ఫ్యాక్టరీకి కొత్త మిషన్ ఏర్పాటు చేస్తున్నాం. చనిపోయిన కూలీల కుటుంబాలకి కొంత డబ్బు అందేలా ఏర్పాటు చేస్తాం. టెంపరీ వర్కర్స్ ని పర్మనెంట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంతేకాదు, ఆ కొత్త మిషన్ తగ్గ ట్రైనింగ్ కోసం 3 నెలలు నువ్వు ఇక్కడే ఉండాలి. అది మా ఇంట్లోనే. నేను మీ ఇంట్లో? తప్పకుండా మీరు ఇంట్లో ఉన్నారు. దట్స్ ఆల్. రండి, మీ రూమ్ చూపిస్తారండి. గుడ్ మార్నింగ్ వసంత. త్వరగా వచ్చేస్తాలే, నువ్వేం కంగారు పడకు. ఈ ట్రైనింగ్ ఎప్పుడు అవుతుందా అని రోజు లెక్క పెడుతున్నాను. మధ్యలో ఈ లావణ్య ఒకటి. హాయ్ లావణ్య. కోపంలోని నీ కళ్ళు ఇంత అందంగా ఉంటే, ఇక ప్రేమలో పడి మత్తులో ఇలా కళ్ళల్లో కైపు చూస్తే గోదావరి ఈదేయచ్చు, హిమాలయాలు ఎక్కేచ్చు. ఏమంటావు? షట్ అప్. అందమైన అందాలను ఇలా కాళ్ళు నడపడంలో, కాలేజీకి రావడంలో వృధా చేయి. మీ బావెట్టు నేను పట్టించుకోడు. నా గ్రీన్ సిగ్నల్ ఇవ్వు, స్వర్గ ద్వారాలు తెరిపించి నీకు సుఖాలతో అభిషేకం చేస్తా. ఇలాంటి పిచ్చి వాగుడు వాగేవో నీ కళ్ళు పీకి నీ చేతికిస్తాను. బాయింది. శభాష్ మిస్టర్ అర్జున్. గత 10 సంవత్సరాలుగా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను, కానీ ఇంత స్పీడ్ గా వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కీప్ ఇట్ అప్. ఇదంతా మీ కోఆపరేషన్ వల్లే నేర్చుకున్నాను సార్. ఆంటీ, బాగుంటే ఎంతగా నన్ను ఎగ్జిబిషన్ కి తీసుకెళ్లేవాడు. ఈ రోజే లాస్ట్ డే అట. తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు. మీ డాడీని అడిగావా? అడిగాను. ఫ్యాక్టరీలో పనులు ఉన్నాయని చెప్పేశారు. మరి డ్రైవర్ని తీసుకెళ్ళు. ఆంటీ, అర్జున్కి రావాలనుందంట, కానీ ఫ్యాక్టరీలో పని ఉందంటున్నాడు. అదే, నేను ఎప్పుడు పెడతాను లేదండి. ఏయ్, ఆంటీని చూసి భయపడకు. నిజం చెప్పు, నిన్న నువ్వే కదా అన్నావు. నేనా? ఎప్పుడు? పర్వాలేదు అర్జున్, మీరిద్దరు వెళ్ళరండి. నువ్వు ఈరోజు ఫ్యాక్టరీకి రావట్లేదని నేను ఫోన్ చేస్తాను. అర్జున్, here. Come on. Wow. Very smart. థ్యాంక్ యూ. Hey, look here. బాగుందా? బాగుంది. కొంచెం దూరంగా దొరుకుతూ. గడ్డపుట్టి, నీ మనసు డ్రైవింగ్ మీద ఉంటే ఇవన్నీ నీకెలా తెలుస్తాయి? ఏమిటిది? స్పీడ్ గా పోనీ. ఇంకా అరే పోతున్నాను కదా. అయ్య బాబాయ్, ఏమిటి స్పీడ్? స్పీడ్ పోనమంటే స్పీడ్ గా పోతే కేకలు పెడతావు. నువ్వు ఇంత స్పీడ్ గా పోనిస్తావని నాకు తెలియదుగా. మెల్లగా పోనీ. సర్లే కానీ. ఇప్పుడు లెఫ్ట్. సరే. అయ్యో, అలా కాదు. Straight గా వెళ్ళు. వెళ్ళకూడదు. హలో లావణ్య, ఈ జబ్బు గాని వెంట పెట్టుకొచ్చావంటి పార్క్కి? శేఖర్, మర్యాదగా నీ దారిని వెళ్ళు.
అలా వెళ్తూ ఉంటూనే అందాన్ని నీ శరీరం కనిపించింది, మతి చెదిరింది, మనస్థీర ఒక్కసారి నిన్ను జస్ట్ వన్. మిస్టర్ శేఖర్, ఎవరా నువ్వు? వచ్చాగాడే. శేఖర్, అతని సంగతి నీకు తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. వీడి సంగతి నాకు బాగా తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఫ్యాక్టరీలో కూలిగాడు. ఇక నా సంగతి చూస్తావా? అర్జున్, డోంట్ వర్రీ. లావణ్య, నీ పొగరుమూత అందాల ఫ్యాక్టరీకి నా లాంటి గౌరవ పరపతి ఉన్నవాడు ఓనర్ కావాలి. అంతేకాని మిషన్ తోడడానికి పనికొచ్చే కూలివాడు కాదు. ఈ జస్ట్ యూజ్లెస్. మై డియర్ ఓనర్ గారు, మీలాంటి వ్యధవులకి నేను దడవను. మర్యాదగా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీ అందరి కీళ్లు తీసి పార్సల్ చేసి చేతికిస్తాను. అర్జున్, నేను వెళ్ళొస్తానమ్మా. ఈ 3 నెలల ట్రైనింగ్ లో విష్ణు గురించిన సందేహాలు లేవు కదా? లేవమ్మా. ఇది మన ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేస్తే ప్రొడక్షన్ కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వెరీ గుడ్. నీతో పాటు త్యాగరాజు కూడా వస్తున్నాడు. ఆ మిషన్ మన ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేయించి వర్కర్స్ కి అన్ని వివరాలు చెప్పి వస్తాడు. త్యాగు, మీ ఇద్దరు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయించారా? చేశాను మేడం. ఆంటీ, అర్జున్ తో నేను రఘుదేవపురం వెళ్తారా ఆంటీ? లావణ్య, నీ పరీక్షలు కాగానే వెళ్తూ గానిలే. వెళ్ళొస్తానమ్మా. బాయ్ బాయ్. బాయ్. అన్నయ్య, ఈ రోజు మన చిన్నబాబు వస్తున్నాడు. వాడికి వెంటనే పెళ్లి చేసి నా బాధ్యతలన్నీ వాడికి అప్పచెప్పాలనుకుంటున్నాను. అంతే కదమ్మా, ఎంతైనా జమీందారి మొత్తం వాడు చూసుకోవాల్సిందే కదా. అందుకే వాడికి ఒక మంచి సంబంధం చూశాను. చెల్లెమ్మా, అవునన్నయ్య, భువనగిరి జమీందారు వసంతరాయల కూతురు సుదేష్ణాదేవిని మన చిన్నబాబుకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. వైజయంతి, ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? నా కొడుకు పెళ్లి విషయం. మరి నా కూతురు పెళ్లి విషయం ఏం చేసావు? మంచి సంబంధం చూద్దాం. వీలైతే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దాం. వీళ్ళిద్దరికి విడివిడిగా పెళ్లిళ్ళు జరిపించడానికి కాదు నేను ఇంతకాలం ఎదురు చూసింది. కలిపి పెళ్లి చేసి నా కూతురు లావణ్యను ఈ ఇంటి కోడల్ని చేయాలన్న ఆశ. ఆవేశపడకన్నయ్య. చిన్నబాబు అంటే లావణ్యకు కానీ, లావణ్య పైన చిన్నబాబుకు కానీ అలాంటి ఉద్దేశాలు లేవు. వాళ్ళ మనసులో లేని ఆలోచనలు పెళ్లి పేరట వాళ్లపైన రుద్దటం అనవసరం. నేనెంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. పెద్దవాడివి కనుక ముందుగా నీకు చెప్తున్నాను. దయచేసి కాదనకు. ఎంత దెబ్బ కొట్టావు వైజయంతి. లావణ్య పెళ్లితో ఈ ఆస్తి మొత్తం నాదేనని ఎంతో సంబరపడ్డాను. నా నిర్ణయమని 3 ముక్కల్లో తేల్చేసి నా గుండెల్లో గుణపాలు గుచ్చావు కదూ. ఇంతకు ఇంత చెల్లించకపోతే వీడు సూర్యదేవర వంశానికి చెందిన సుదర్శనరావు కాడు. ఇక మీదట ఈ ఆటోమేటిక్ మిషన్ వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణ భయం లేకుండా మన యజమానురాలు ఇంటికి వెళ్ళి
3 నెలల పాటు ట్రైనింగ్ పొంది వచ్చి ఈ కొత్త మిషన్ బిగించిన మన అర్జున్ బాబుని భగవంతుడు 10 కాలాల పాటు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. అర్జున్ బాబుకి అర్జున్ బాబుకి అర్జున్ బాబుకి. బాబు అర్జున్ ఇలారా. బాబు అర్జున్ ఏమిటి? ఉదయం నుంచి వసంత కనిపించలేదు. కాలేజీకి వెళ్ళాను, అక్కడికి రాలేదన్నాను. చాలా చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. మీరేం కంగారు పడకండి, వసంత ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. మీరింటికి వెళ్ళండి. వసంత ఇక్కడికి వచ్చిందండి? రాలేదండి, ఒక వారంగా కాలేజీకి కూడా రావడం లేదు. అలాగా, వసంత ఎక్కడుందో చెప్పగలరా? తెలీదండి, నేను చూసి 4 రోజులైంది. వసంత కనిపించిందా? ఇప్పుడే కొండ మీద గుడి దగ్గర చూశానండి. పిచ్చికెళ్ళా, నువ్వెందుకింత బాధపడుతున్నావు? ఇక్కడ ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు? నాకు ఇప్పుడు అర్థమైంది. క్షణంలో నీ అనుమానం తీరుస్తానండు. చూడు, ఎంత పిచ్చి పని చేసావు బావా. నేనెప్పుడూ ప్రేమించలేదు. ఆ భావంతో ఎన్నడూ ఊహించలేదు బావా. నీతో కలిసి తిరిగి చదివి పెరిగిన నాకు నువ్వు అన్నయ్య లాంటి వాడివి, స్నేహితుడు లాంటి వాడివి. నేను మరొకరికి మనసు ఇచ్చాను, మరొకరి మనిషినయ్యాను. అతనికి నా సర్వస్వాన్ని అర్పించాను బావా. నాకిప్పుడు 3 నెలలు నిండాయి. వసంత ఎవరతను? నేను మనసిచ్చిన మనిషి ఎక్కడుంటాడు? నా గుండెల్లో, నా ఊహల్లో, నా ఆలోచనలో. కొంత నేను అడిగేది అతని వివరాలు. ఎవరతను? అసలేం జరిగింది? చెప్తాను బాబా, అన్ని వివరంగా చెప్తాను. నువ్వు ఊరికెళ్ళిన మరుసటి రోజు నేను కాలేజీ నుండి తిరిగి వస్తున్నాను. ఫ్యాంటాస్టిక్. మీ పాట, మీ సంగీతం వింటుంటే వెన్నెల్లి తిరుగుతున్నంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ. బై నీ పేరు? వసంత. వసంత, గుడ్ నేమ్. మీకు అభ్యంతరం లేకపోతే రోజు వచ్చి నా పాట వినొచ్చు. నా జీవితంలో వసంతంలా ప్రారంభమైన మా పరిచయాన్ని సంగీతం స్నేహంగా మారుస్తే వయసు ప్రేమగా ముద్ర వేసింది. ఆ తర్వాత ఎన్నో రోజులు కలిసే తిరిగాం. మొన్న మధ్య హైదరాబాద్కి వెళ్తున్నానని, తోటలో వస్తారని వెళ్ళాడు. ఆ తర్వాత అతని నుండి ఏ ఉత్తరం రాలేదు. ఇక వస్తాడో రాడో కూడా తెలీదు. నా దగ్గర అతని ఫోటో కూడా ఉంది. అతను ఏం చేస్తుంటాడు? ఏ ఊళ్ళో ఉంటాడు? అతని ఊరు ఎందుకు వచ్చాడు? అవన్నీ నాకేమీ తెలియవు బావా. హైదరాబాద్ లో ఉన్న రిచ్ హోటల్ తన ఫ్రెండ్దని, అక్కడ సుధాకర్ని అడిగితే తన్ని తేలిగ్గా కలుసుకోవచ్చని చెప్పాడు. అతని వివరాలు ఒక్కసారిగా చెప్పి నన్ను ఆనంద సముద్రంలో ముంచేస్తానన్నాడు. అంతకు మించి అతని వివరాలు ఏవి అడగద్దని చెప్పాడు బావా. వసంత, నేను జీవితంలో ప్రేమించిన వ్యక్తి నాకు దక్కలేదు. కానీ నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు దక్కేలా, నీ ప్రేమ ఫలించేలా చేస్తాను. ఆ సుధాకర్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. మిస్టర్ సుధాకర్, ఈ ఫోటో మీదేనా? ఎవరు నువ్వు? ఏం కావాలి? ఈ ఫోటో మీదేనా? నీకు బదులు చెప్పాల్సిన అవసరం మా వాడికి లేదు. నువ్వు వెళ్ళరా సుధా, వీడి సంగతి నేను చూసుకుంటాను. చెప్పండి. అవును అదే. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇంకేమంటాడు? దానికి కడుపు వచ్చిందంటాడు, అందుకు కారణం నువ్వే అంటాడు. ఇంకా వింటే ఆ దారిని పోయేదానికి తాళి కట్టమంటాడు. దయచేసి మీరేం కల్పించుకోకండి. నా క్లబ్కి వచ్చి నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మధ్యలో నువ్వడరా నన్ను అడుగుతావా? సుధాకర్ గారు, వసంత అందరిలాంటిది కాదండి. మిమ్మల్ని నమ్ముకుంది. మీరు పెళ్లి చేసుకుంటారనే కాచుకుంది.
ఇప్పుడు వసంతకి 3వ నెల. దయచేసి మీరు వసంతని కాదనకండి. నీకు వసంతకు ఏ సంబంధం? వసంత నాకు మరదలండి. ఆ అమ్మాయిపై నీకంత ప్రేమ కరిగిపోతుంటే ఆ తాడు ముక్కేదో నువ్వే కట్టి పెర్మనెంట్ గా సెటిల్ చేసుకోవచ్చుగా. మిస్టర్ శేఖర్, ఇప్పటికే చాలా మర్యాద ఇచ్చాను. పార్కు సంగతి మర్చిపోయామనుకుంటాను. మళ్ళీ ఆ స్థితి తీసుకురా. మిస్టర్ అర్జున్, నేను వసంతం ప్రేమించాను, ఇష్టపడ్డాను. అది నిజమే. తనకి ఇష్టమైతే రఘుదేవపురంలో ఓ ఇల్లు కొని వసంతను అక్కడే ఉంచుకుంటాడు. కానీ పెళ్లి మాత్రం చేసుకోడు. ఇష్టం లేకపోతే డబ్బు ఇస్తాడు, కడుపు తీయించుకోమను. అంతేకాని మా వాడికి అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదనుకోమను. ఓర్పు తెచ్చుకుని బతిమాలుతున్నాను. వసంత మీరు అనుకుంటున్నట్టు ఉంపుడు గట్టిగా ఉండలేదు. మీరు కోరినట్టు కడుపు తీయించుకుని బతకలేదు. వసంతని మీరు ప్రేమించిన మాట నిజమైతే పెళ్ళడానికి అడ్డేమిటో చెప్పండి. నా శాయశక్తిలో అడ్డు తొలగించడానికి ప్రయత్నిస్తాను. ఏమిటి అడ్డమైన వాడు వాగుతున్నావు? అడ్డమైన వాగుడు కాదు, సాక్ష్యాధారాలతో సహా ప్రార్థిస్తున్నాను. నా వసంతకు అన్యాయం చేయకండి. మట్టి మొగ్గలాంటి దాని మనసును విరి చేయకండి. మిమ్మల్ని నమ్ముకుని దాని సర్వస్వాన్ని అర్పించుకుంది. దాని బతుకు బుగ్గిపాలు చేయకండి. సార్, మీరేం కోరినా తీసుకొస్తాను. నా ప్రాణమైనా ఇస్తాను. కానీ కానీ నా వసంతకు అన్యాయం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. రాయ్, నీ నక్క చిత్రం మాతో కాదు, ఆ పిల్ల కోసం అంతగా బ్రతమాలుతున్నా అంటే నీకు దానికి ఏదో సంబంధం ఉండి తీరాలి. అసలు అది మా వాడితో కులికిందంటే అంతకు ముందు ఎంత జరిగిస్తుందో. అవుట్. బాగు, నేనే మీ ఊరు వస్తాను. పెళ్లి కొద్దిగా టైం కావాలని అంతా నేనే అడుగుతాను. పద. ఏమిటి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వసంతం తీసుకొస్తాను. ఈ విషయం మా అమ్మా నాన్నలకి పెళ్ళయ్యేంత వరకు తెలియకుండా ఉండడం మంచిది. మీరు ఇక్కడే ఉంటారని నమ్మకం లేకపోతే మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. అయితే ఉండండి. మీకు అభ్యంతరం లేకపోతే నా నమ్మకం కోసం ఈ తాడుతూ మిమ్మల్ని కట్టేస్తాను. వసంత, బావా, ఆయన వచ్చారా? వచ్చారు. అతనికి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనట. పెళ్లికి కొద్ది రోజులు టైం కావాలని నేను అడగాలంటే తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకొస్తే అమ్మానానికి తెలుస్తుందని దర్గా కొండల వద్ద పాడుబడ్డ గుడి దగ్గర ఉంచాను. రాపోదాం. యాండి 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 మిమ్మల్ని. సుధాకర్, యాండి సుధాకర్, సుధాకర్, యాండి యాండి సుధాకర్, సుధాకర్.
ఎంత కక్ష బావా నీకు, ఎంత దారుణానికి దిగజారో. నిన్ను ప్రేమించలేదనే కసితో, నీకు దక్కలేదనే ద్వేషంతో ఎంతో తెలివిగా నటించావు. ఓదార్చి లాలించి నా ప్రేమ వివరాలు అడిగావు. నువ్వు నా ప్రియుడు అడ్రస్ కనుక్కుని వెతికి వెతికి దాన్ని పట్టుకుని ఘోరంగా హత్య చేశావు కదా. వసంత, ఏమిటా మాటలు? ఎందుకలా గొంతు చించుకుంటావు? ఇంకా ఎందుకు నటిస్తావు? నన్ను మోసం చేయలేవు. ఆ హత్య నువ్వే చేసావు. సుధాకర్ నువ్వే చంపావు. ఆ అవసరం నీకే ఉంది. అతన్ని చంపి నీ దారికి అడ్డు తొలగించాలని, నన్ను పొందాలని గొప్ప పథకం వేశావు. పొరపాటు పడుతున్నావు. పొరపాటే బావా. నీలాంటి కసాయి వాడికి నా ప్రేమగా చెప్పడం నా పొరపాటు. నీకేం ద్రోహం చేశానని నా కళ్ళని ఇలా కూనీ చేశావు. నా భవిష్యత్తుని ఇలా సమాధి చేశావు. వసంత, నేను ప్రేమించిన మాట వాస్తవం. నిన్ను పొందలేకపోయానని బాధపడ్డము నిజమే. నాకు దక్కన నువ్వు సుధాకర్కి దక్కావని అతని అదృష్టానికి ఆనందించాను. కానీ అతను చూసి ఈర్ష్యపడలేదు. నేను పొందని ప్రేమ నువ్వైనా పొందాలని ఎంతో ఉన్నతంగా ఊహించి మీ ఇద్దరిని కలపాలని ఎంతో ప్రయత్నించి అతను ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చాను. అప్పటికి అతను చావలేదు. కానీ మనం తిరిగి వచ్చేసరికి చచ్చిపోయాడంటావు. ఈ మాటలు నన్ను నమ్మమంటావా? వసంత, ఏంటి ఆవేశం? పోలీసు వస్తున్నారు, నువ్వు పద. నేను రాను. నువ్వే హంతకుడు కాకపోతే పోలీసు నుండి ఎందుకు పారిపోవాలనుకుంటున్నావు? ఆ భయం దేనికి? నేను నిర్దోషిని నిరూపించే వరకు పోలీసులు దొరకకూడదు. నువ్వు ఇంటికి పద. కానిస్టేబుల్స్, ఎవరో వైట్ కోట్ వేసుకుని పారిపోతున్నాడు. వేళ్ళ కుక్కలు తీసుకురండి. ఇంతకాలం ఈ ఆస్తి నా చేతికి వస్తుందని ఎన్ని కలలు కన్నాను, ఎంత చాకరీ చేశాను. ఒక్క ముక్కలో నా కలలన్నీ నిలువునా నరికి పారేసింది. ఒక్క మాటతో నా ఆశలన్నీ మట్టిలో కలిపేసింది. ఆ వైజయంతి అహంకారం అణిగిపోవాలి. ధన మదంతో, అధికార దాహంతో కొట్టుకుంటున్న ఆ గుండె శాశ్వతంగా ఆగిపోవాలి. జార్జ్, డైరెక్ట్ అందరూ వెళ్ళండి. నన్ను కాదని భువనగిరికెళ్ళి పెళ్లి ముహూర్తం పెట్టుకొస్తున్న ఆ వైజయంతి దేవి సవన ఇంటికి తిరిగి రావాలి. వెళ్ళండి. నిన్నే
ఎవరు వాళ్ళు? ఎవరో గుండాలాగా ఉన్నారమ్మా. ఎంత అన్యాయం, ఎంత అక్రమం! చీమకైనా హాని తలపెట్ట నీ మీద హత్యా ప్రయత్నమా? శివ 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 శివ! చెల్లెమ్మ, వాళ్ళెవరో చెప్పు, వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చేద్దాం. వాళ్ళెవరో నాకు తెలియదన్నయ్య. వాళ్ళెప్పుడు నేను చూడలేదు. చూడలేదా? మరి నీ పేరు వాళ్ళకెందుకు అంత కక్ష అండి? లావణ్య, ఏమిటా ప్రశ్న? మరీ చిన్నపిల్లలు అడుగుతున్నావు. మన మీద పేలే తుపాకీ ఉంటుందా కక్ష? ఉండదు. దాన్ని పేల్చేవాడికి ఉంటుంది. ఆ కిరాయి గుండాలు అంతే. అంటే ఆ హంతకులను పంపిన వాళ్ళు ఎవరై ఉంటారు? వైజయంతిదేవి గారికి శత్రువులు ఎవరంటే ఏం చెప్తాం? పాపం పండే వరకు ప్రతివాడు స్నేహితులాగే కనిపిస్తాడు. శత్రువులని బోర్డు కట్టుకుని తిరగడు కదా. వాళ్ళెవడైనా వెతికి పట్టుకుని మీకు అప్పగించేవాడిని. కానీ నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద పెడుతున్నాను. నేను వెళ్ళొస్తాను. అర్జున్, ఈ ఇల్లు నీ ఇల్లు లాంటిది. ఇక్కడుండి నీ పనులు చూసుకోవచ్చుగా. అది కాదండి. ఏది కాదు, నువ్వైనా ఉండమని చెప్పు డాడీ. అర్జున్ ఇంకెక్కడికి వెళ్తాడమ్మా? ఆంటీకి ఇంత సహాయం చేశాక మనం వదిలిపెడతావా? రేపు ఎలాగైనా బావ వస్తున్నాడుగా, ఒకసారి కలిస్తే అర్జున్ బావను వదులుతాడా? ఇంతవరకు నువ్వు చిన్నబాబు పేరు వినడమే గాని మనిషిని చూడలేదుగా. వైజయంతిదేవి గారు ఉన్నారా? మాట్లాడుతున్నాను. నేను రఘుదేవపురం ఎస్ఐని మాట్లాడుతున్నాను. సారీ మేడం, ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. మీ అబ్బాయి సుధాకర్ హత్య చేయబడ్డాడు. ఏమిటి ఏమిటి మీరు మాట్లాడుతున్నది? అవును మేడం, 2 గంటల ముందు శవాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇంకొద్దిసేపు ఆంటీ, ఏమైందండి? ఎవరు
బిడ్డను హత్య చేశారట. నన్ను చంపలేని కసితో ఆ దుర్మార్గులు నా బాబును పొట్టలు పెట్టుకున్నారు. ఆ కిరాతకులే నా బాబు ప్రాణాలు తీశారు. నా బాబు ప్రాణాలు తీశారు. నా బాబు ప్రాణాలు. బాబు సుధాకర్. ఎంత మాత్రం ఆ రాక్షసుల ప్రాణాలతో బ్రతకూడదు. ఆ నరహంతకుల్ని సర్వనాశనం చెయ్యాలి. నా కసి తీరేలా, నా కడుపు మంట చల్లారేలాగా ఆ దౌర్భాగ్యుల్ని నేను కాల్చి చంపాలి. అర్జున్, నువ్వు నాకు సహాయం చేస్తానని చెప్పు. నిర్దాక్షిణ్యంగా నా బిడ్డను చంపిన ఆ కూలీకోర్లు ఎవరో తెలుసుకుంటానని చెప్పు. నాకు కావలసింది ఆ దుర్మార్గుల ప్రాణాలు. వాళ్ళని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేస్తానని ఈ అమ్మ మీద ఒట్టేసి ప్రమాణం చేయి. నా కన్నతల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ బాబుని చంపిన ఆ హంతకుల్ని నీ కాళ్ళ ముందు పడేసే బాధ్యత నాది. సుధాకర్! సుధాకర్! బాబు! బాబు, సుధాకర్! 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 వీడే బాబు నా గారాల కొడుకు. వీడే బాబు నా కలల స్వరూపం. వీడే బాబు నా సర్వస్వం. అర్జున్, 10 నిమిషాల క్రితం నా సుధాకర్ నీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. నా ప్రాణాలు కాపాడిన దాతగా నీ గురించి వీరితో చెబుదామనుకున్నాను. కానీ ఇప్పుడు వీడు నా మాట వినే స్థితిలో లేడు ఆయన. నా మాట వినే స్థితిలో ఇన్స్పెక్టర్, నా కొడుకుని ఎవరు చంపారు? ఈ దారుణం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? మేడం, రఘుదేవపురంలో హత్య జరిగిందని మాకు ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళాం. అప్పటికే హంతకుడు పారిపోతున్నాడు. ఎవరా హంతకుడు? ఎలా ఉంటాడు? హంతకుడు కుర్రాడే, సరిగ్గా అబ్బాయిలాగే ఉంటాడు. అతనికి సంబంధించిన ఆధారాలేమీ దొరకలేదా? పారిపోతున్న సమయంలో అతను వేసుకున్న కోటు మాకు దొరికింది. ఈ కోటు ఆధారంగా ఆ హంతకుడి కోసం గాలిస్తున్నాం. మీలో ఎవరైనా ఈ కోటు గుర్తుపట్టగలరా? ఇదెవరిదో మాకు తెలీదు. You cheat! నిన్ను నమ్మినందుకు గొప్పగా నటించావు. ప్రమాణాలు చేసి అబద్ధాలు చెప్పి ఆంటీని ఎంత మోసం చేశావు. యు ఆర్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డరర్. లావణ్య, Shut up! ఇక నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు. మంచితనం ముసుగులో నువ్వు ఈ ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. లావణ్య, ఏమిటో మాట్లాడేది? ఇంకేం మాట్లాడద్దు. Get out! Get out of this house! ఇంకొక క్షణం ఈ ఇంట్లో నిలబడే అర్హత నీకు లేదు. మర్యాదగా ఈ ఇంటికి ఈ ఊరికి దూరంగా వెళ్ళిపో. వక్రించిన నీ బుద్ధికి ఏ ఒలకాట్లోనే తలదాచుకో. జన్మలో నీ ముఖం నాకు చూపించుకో. Get out! లావణ్య, నేను చెప్పేది ఒక్కసారి విను. ఏమిటి ఇంకా నువ్వు చెప్పేది? నీ మాటల గారడికి మోసపోయే పిచ్చిదాన్ని కాదు నేను. నిన్ను ప్రేమించిన నేరానికి పోలీసులు ఎదుట నిజం చెప్పకుండా నోరు మూసుకున్నానే, అందుకు సంతోషించు. లేకుంటే ఆ కోటు నీదేనని, అది నీకు నేను ప్రెజెంట్ చేశానని పోలీసులకు నిజం చెప్పుంటే సుధాకర్ని నువ్వే హత్య చేశావని పోలీసులు నిన్ను అరెస్ట్ చేసుండేవారు. అంతకంటే ముందు ఆంటీ నిన్ను కాల్చి చంపేది. ఇంత పాపం చేసిన నువ్వు ఇంకా ఇంట్లో పాగా వేసి నా కళ్ళ ముందే తిరుగుతున్నావంటే నో, ఐ కాంట్ బేర్ ఇట్. పోలీసులు ఆంటీ కాదు, నేనే నిన్ను కాల్చి చంపుతాను. అంత ఘోరం జరగకముందే Get out! Get out! Come on, do it. కాల్చి చంపుతానన్నావుగా. Come on, shoot me, I say shoot me. గుండె ధైర్యం తాల్చలేదా? Arjun, go away, Arjun. Please go away, go away. No, నేను ఇంట్లోంచి వెళ్ళను. సుధాకర్ని చంపిన హంతకుడు ఎవడో తెలుసుకుని వాడెక్కడున్నా వెతికి తీసుకొచ్చి మీ ఆంటీ కాళ్ళ ముందు పడేసి నా మాట నిలుపుకుని కానీ నేను ఇంట్లోంచి వెళ్ళను. అంటే ఆ హత్య నువ్వు చేయలేదంటావా? నా
అంత నీచానికి నేను దిగజారేవాణ్ణి కాను. మరి నీ కోటు పోలీసులకి ఎలా దొరికింది? ఆ కోటు వేసుకొని పారిపోయిన ఆ హంతకుడు ఎవరు? ఆ కోటు నాదే. పోలీసులు వచ్చినప్పుడు సుధాకర్ శవాన్ని వదిలేసి పారిపోయింది నేనే. కానీ ఆ హత్య నేను చేయలేదు. నేను హంతకుడిని కాను. ఏమిటి ఏమిటో అనేది? అసలు ఈ హత్య చేసింది ఎవరు? నువ్వెందుకు చిక్కుకున్నావు? అర్జున్, అసలు ఏం జరిగిందో చెప్పు. Tell me the truth. Tell me, అర్జున్. చెప్తాను లావణ్య. నా మనసుకు తెలిసిన నిజాన్ని నీకు పూర్తిగా చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఇందులో నా తప్పేమిటి? మనసిచ్చిన నువ్వే నన్ను కాల్చి చంపుతానన్నావే, అంత దారుణం ద్రోహం నేనేం చేశాను? నిజంగా నేను చేసినవే నేరాలై పాపాలైతే నేనే నేరస్తుడని ఇంకా నువ్వు భావిస్తుంటే నీ మనస్సాక్షిని మించి న్యాయస్థానం నాకు అక్కర్లేదు. మనసిచ్చిన నీ చేతిలో చావైనా నాకు స్వర్గమే, కానీ నీ తీర్పు నాకు కావాలి. ఎందుకు కాదంటాడమ్మా? ఎవరి ఆస్తికి ఎవరు అధికారులు కావాలో ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టుంటాడు. అవును బాబు, నీ మంచితనాన్ని మెచ్చుకుని నా అసహాయతను తెలుసుకుని నింగిలోని ఆ దేవతలే నిన్ను నన్ను కలిపారు. తల్లి కొడుకుల బంధం ఏర్పరిచారు. ఇది ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను నాయనా. అమ్మా, ఈ ఆస్తి ఐశ్వర్యాల కన్నా నీ ప్రేమాభిమానాలు కాదనలేకే ఈ బాధ్యతనే ఒప్పుకుంటున్నాను. వీటికి నేను కేవలం కాపలాకారుని మాత్రమే. చెల్లమ్మ, సుధాకర్ లేని లోటు ఈ అర్జున్ తీరుస్తాడని నా నమ్మకం. తప్పదుగా మరి. మా ఇంటికి కోడలు లేని లోటు నీ లావణ్య తీరుస్తుందని నా నిర్ణయం. అంటే మా అర్జున్కి నీ లావణ్య కాబోయే అర్ధాంగి. చెల్లమ్మ, అర్జున్ నువ్వు దత్తత తీసుకోవడం ఎంత త్వరగా జరిగితే ఈ లావాదేవీల విషయంలో నాకంత సులువుగా ఉంటుంది. ప్రతి సంగతి నీకు చెప్పి విసిగించాలన్నా, ప్రతి కాగితం పైన నీ సంతకం చేయించాలన్నా నాకు బాధగా ఉంది. అంతేకాకుండా ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్ళైపోతే రామా కృష్ణ అంటూ ఎక్కడో ఏ ఫారెస్ట్ లోనో హాయిగా రెస్ట్ తీసుకోవాలన్న ఆశ. ఏమంటావు? అర్జున్ తల్లిదండ్రులను త్వరలోనే పిలిపిస్తాను. వాళ్ళు రాగానే ఈ 2 శుభకార్యాలు ఒకే ముహూర్తం జరిగేలా చూస్తాను. అలా జరుగుతుందని ఆత్మవంచన చేసుకోలేను. ఈ ఆస్తిపాస్తులు నా పేరిట రాయించుకోలేను. నాకు ఈ వారసత్వం వద్దు. ఈ అధికారాలు నాకు అనవసరం. ఇంత మంచి మనసు, ఉన్నతమైన ఆలోచనలో ఉన్న నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యు, అర్జున్. కానీ నువ్వు ఇలా ఆస్తిని వద్దన్నావని మా నాన్నకు తెలిస్తే మన పెళ్లి ఒప్పుకోడేమో. ఈ ప్రపంచంలో ప్రేయసీ ప్రేమికులు కలిసి నిలబడితే వాళ్ళు ఎదిరించే శక్తి ఎవ్వరికీ లేదు. మన పెళ్లికి మీ నాన్న ఒప్పించే బాధ్యత నాకు వదిలే. అంతకంటే ముందు సుధాకర్ని చంపిన హంతకుని వెతికి పట్టుకోవాలి. వాణ్ణి మీ ఆంటీ కాళ్ళ ముందు పడేసి నా మాట నిలబెట్టుకోవాలి. అంతదాకా మన పెళ్లి విషయం మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మరి ఆ హత్య వివరాలు ఎలా తెలుసుకుంటావు? అందుకు ఒకే దారి మిగిలింది. ఏమిటది? ఆ రోజు క్లబ్ లో సుధాకర్తో పాటు నా శేఖర్ని కలుసుకుంటే ఏమాత్రమైన క్లూ దొరుకుతుందని నా నమ్మకం. మరి ఆ శేఖర్ని ఇంతకాలం ఎందుకు కలవలేదు? ఇంతకాలం అతని అడ్రస్ తెలుసుకోలేకపోయాను. నిన్నే తెలిసింది. అతనికి బ్లాక్ స్టోన్ క్రషర్స్ ఉన్నాయట. ఎప్పుడు ఆ క్వారీల దగ్గరే ఉంటాట. అందరూ పోయినరా. ఎవరు మీరు? ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదు బే, మా సుదర్శన్ గారు నిన్ను సఫా చేయమన్నారు. వీడి మనుషులు ఎవరైనా వస్తే కాల్చిపారాయి.
వాడు చర్చలుగా బాస్ దగ్గర తీసుకెళ్దాం జిమ్ కట్టండి శేఖర్ 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 అర్జున్ నేను ఇక బ్రతకను నా పాపాలకి నిష్కృతి నువ్వు బ్రతకాలి అర్జున్ నన్ను ఎందుకు బ్రతకమంటున్నా సుధాకర్ తల్లి అదే వైజయంతి దేవి గారు నా దగ్గర చేయించుకున్న వాగ్దానం కోసం అంటే సుధాకర్ని ఎవరు హత్య చేశారో నీకేమైనా తెలిస్తే దయచేసి నాకు చెప్పు ఆ హంతకుడు ఎవరైనా వాడిని పట్టుకుని ఆ సుధాకర్ తల్లి కాళ్ళ ముందు పడేస్తాను అదంత తేలికైన పని కాదు మంచి గంధం లాంటి మనసున్నా వైజయంతి దేవి ఇంట్లోనే విషనాగం అంటే హంతకుడు ఉన్నాడు సుధాకర్ను చంపి ఆవిడ్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవడు వాడు అవసరమైతే చక్రాన్ని బట్టిన తిప్పగల సుదర్శనరావు అసలైన హంతకుడు ఆ సుదర్శనరావు సుధాకర్ని ఎలా చంపాడో నాకు ఇంకా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది ఆ రోజు నువ్వు క్లబ్కి వచ్చి నన్ను కొట్టి పడేసి సుధాకర్ని తీసుకెళ్లిపోయా స్పృహలో నేను ఏదో అలికడి కళ్ళు తెరిచాను సుదర్శనరావు కెమెరాతో అటు పరిగెడుతున్నాడు వచ్చేసాగా మావయ్య సమయానికి దేవుళ్ళ వచ్చాం ఆవేశపడగలడు ఈ మావయ్య నీ పాలిట దేవుడు అందుకే నిన్ను వెంటాడొచ్చాడు త్వరగా ఈ కట్లు మావయ్య కట్ల విప్పుతాగా నిన్ను తప్పకుండా బంధుముక్తుని చేస్తా మరి స్వర్గానికి వెళతావా నరకానికి వెళతావా మావయ్య ఏమిటి మాట్లాడేది దెబ్బకు దెబ్బ ఇన్నాళ్ళు మీ ఇంట్లో నేను కాపలా కాస్తే మీ అమ్మ నా ముఖాన్ని ఎంగిలి మెతుకులు విదిల్చింది ఆమె ముఖాన్ని నీ ఎముకలు విసిరి పారేస్తాను పగకి పగ పంతానికి పంతం మా అమ్మ విసిరేసే రూపాయలు నేర్కొని కుక్కలా తోకాడిస్తూ ఇంతకాలం చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ వెంట తిరిగావు ఈ రోజు నన్ను చంపుతానంటావా ఎంత ధైర్యం నీకు నిన్నే కాదు నీ అమ్మని నరికి నరికి ఏ రైలు కిందో పారేస్తాను నీకు దిక్కెవరో చూస్తాను మీరు చచ్చాక అతీగతి లేని మీ ఆస్తికి నేనే అధికారిని అవుతాను అప్పుడు ఈ సుదర్శన్ చక్రానికి తిరుగు లేకుండా చేస్తాను అంత పెద్ద ప్లాన్ కి తొలిమెట్టు నీ చావురా చావు
రిటర్న్ పోలీస్ స్టేషన్. సార్, రఘుదేవపురం దర్గాకొండ మీద ఇప్పుడే హత్య జరిగింది. మీరు వెంటనే వెళ్తే హంతకుడు దొరకొచ్చు. హలో, మీరెవరు? హలో హలో. నేను ఆ విషయం బయటికి చెప్తే ఎక్కడ చంపేస్తానని భయంతో ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. సుదర్శన్ రావు, నీడనిచ్చిన చెట్టు మీద నరికేసే నువ్వు ఇంత రాక్షసుడువా? సుదర్శన్ రావు, అర్జున్, పాపాలతో తెల్లారి దుర్మార్గాలతో పొద్దుగుకే నీ బ్రతుకులో ప్రతిరోజు ఈ ప్రపంచానికి ఒక దుర్దినం. మానవత్వాన్ని ప్రతి క్షణం హత్య చేసే నువ్వు మనిషివి కాదురా. ధనమదంతో, స్వార్థంతో, కుట్రలతో, కుయుక్తులతో కుళ్ళిపోయిన ఒక పిశాచానికి, అన్నం పెట్టిన చెయ్యిని నరికే విశ్వాసఘాతకుడికి నీ పాపం బద్దలయ్యే రోజు వచ్చిందిరా. నీ నరాల్లో ఇంకిపోయిన దుర్మార్గాన్ని బయటికి లాగి నా గుండె తెరివేయటో చూడిక్కడ. సుదర్శన్ రావు, వైజయంతి దేవికి వీటిని నీకంటే ముందు పంపిస్తాను. ప్రతి ఫోటోలోనూ నువ్వు సుధాకర్ని చంపబోతున్నట్టు సాక్ష్యాధారాలున్నాయి. అప్పుడు ఆవిడ నిన్ను కాల్చి పారేస్తుంది. ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ ఆస్తి అంతా నా స్వాధీనం అవుతుంది. నువ్వెన్ని కబుర్లు చెప్పినా నేను ఆగను. నీ అంతం చూడకుండా వదలను. నువ్వు చూడాల్సింది నా అంతం కాదురా, నీ ముద్దుల మరదల అంతం. సరే, బాబా, వాడేం చెప్పినా నువ్వు ఆకు. నీ నిజాయితీని రక్షిస్తుంది. నా సుధాకర్ని చంపిన వాడిని శిక్షించేందుకు నువ్వు ముందుకు సాగిపో. న్యాయాన్ని కాపాడు. వెళ్ళు బావా. అన్యాయం గెలవడానికి నేను కారణం కాకూడదు. అతను బ్రతకడానికి నీ ఆధారం కాకూడదు. వెళ్ళు బావా, వెళ్ళు. సుదర్శన్ రావు, చూశావుగా నా విశ్వరూపాన్ని? ఇటు నీ ఫోటోలు, అటు నీ వసంత. ఈ వార్త తెలిస్తే ఆ వైజయంతిదేవి ఎలా తిరగబడుతుందో. నీ ఫోటోలు పోలీసులు చేరితే వాళ్ళు నిన్నెలా వెంటాడుతారో. నువ్విలా తయారయ్యావని నీ తల్లిదండ్రులకు నేనే స్వయంగా తెలియజేస్తే వాళ్ళు గుండె పగిలి ఎలా చస్తారో ఒక్కసారి ఆలోచించు. అదే నేను కోరింది చేశావనుకో. ఏమిటి ఏమిటి నువ్వు కోరేది? దాట్స్ రైట్ క్వశ్చన్. నాకు కావలసింది వెరీ సింపుల్. వైజయంతిదేవి చావు. ఇంపాసిబుల్. అన్నగా నువ్వు కోరిన కోరిక, ఆవిడ ఉప్పుతున్న మనిషి ఆ పని నేను చెయ్యను. నీ చేత ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. నువ్వు మనిషిగా చేయలేని పని నిన్ను మృగంగా మార్చి నీ చేత చేయిస్తాను. వాడికి విసిగి తాగించండి. సుదర్శన్ రావు, విసిగి తీసురా. ఇప్పుడు చెప్పు, వైజయంతి దేవిని చంపి దాని శవాన్ని నా కాళ్ళ ముందు పడేస్తావా లేదా? అర్జున్, అర్జున్, నువ్వు జీప్ దిగు, నువ్వు జీప్ దిగు. నేను దిగను. ఓ తలకి. అర్జున్, విస్కీ నిషాలో నీ రెండు కళ్ళు మూతలు పడ్డాయన్నమాట. అర్జున్, నీ చేత తాగించి తైదెక్కలాడించారు, ఫోటోలు చూపించి బెదిరించారు. నీకు రివాల్వర్ ఇచ్చి చంపి రమ్మన్నది, నువ్వు చంపబోతున్నది ఎవరో తెలుసా? వైజయంతి దేవిని కాదు, నీ కన్న తల్లిని. ఏమిటిది? ఏమిటి నువ్వు మాట్లాడేది? పచ్చి నిజం. చచ్చిపోయాడని బాధపడుతున్న సుధాకర్ ఆమె కొడుకు కాదు బాబు, నా కన్న కొడుకు. వాడి బాగు కోసం నిన్ను నీ కన్న తల్లి నుండి దూరం చేశాను. ఏమిటి జగన్? ఏమిటి ఏమిటి ఇదంతా? చెప్తాను బాబు, నిజం చెప్తాను. 20 సంవత్సరాల క్రితం రఘుదేవపురంలో ఉన్న మీ ఫ్యాక్టరీలో నేను మేనేజర్గా పనిచేసేవాడిని. నా భార్య మగబిడ్డను కని 2వ రోజున చనిపోయింది.
తల్లి లేని బిడ్డను ఎలా పెంచాలో అని తల్లడిల్లిపోతున్న సమయంలో మీ నాన్నగారు అమ్మగారు రఘుదేవపురం వచ్చారు. అప్పుడు చూశాను మీ అమ్మగారు నిండు గర్భిణి. ఊరికి కొనుగోలు మీద వెళ్ళిన మీ నాన్నగారు మీ అమ్మ కానుక కోసం ఆసుపత్రిలో చేరిందనే ఆదుర్తతో ఆ రాత్రి కారులో వస్తుండగా దారి కాచిన సుదర్శన్ రావు ఆ శవాన్ని తీసుకొచ్చి వైజయంతి దేవికి చూపించి ఎవరో కాల్చి చంపారని మొసలి కన్నీరు కార్చాడు ఆ సుదర్శన్ రావు. ఆ రాత్రి పసిబిడ్డగా ఉన్న నిన్ను నేను ఏమండి, ఏ తల్లికో భారమైన బిడ్డలా ఉంది. ఇక్కడ పారేసిపోయారు. ఎలాగో మనకు పిల్లలు లేరు కదా, మనం తీసుకెళ్లి పెంచుకుందామండి. అలాగే పద. అర్జున్, క్రితంసారి నీ ఫ్యాక్టరీకి నేను వచ్చినప్పుడు నీ తండ్రినంటూ వచ్చిన ప్రసాదరావుని నేను గుర్తుపట్టాను. ఆ రోజు నుండి ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. అర్జున్, ఆపదలో ఉన్న నీ తల్లిని రక్షించుకో. నీ తండ్రిని చంపి నీ తల్లిని నీ చేతనే చంపించాలని ప్లాన్ వేసిన సుదర్శన్ రావు వంతు చూడు. నా కడుపు మంట చల్లారా వాడికి బుద్ధి చెప్పు. వెళ్ళు అర్జున్, వెళ్ళు. అమ్మా 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 అడుగు ముందుకు వేసావా కాల్చి పారేస్తాను. అమ్మా అమ్మ, ఇన్నాళ్ళు ఆ కమ్మని పిలుపుతోనే నన్ను మోసం చేశావు. నేను మిమ్మల్ని మోసం చేశానా? ప్రాణం పోయే స్థితిలో ఉన్న నన్ను ఒకనాడు ప్రాణాలకు తెగించి కాపాడా. అది నిజమని నమ్మి నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా నిన్ను నా గుండెల్లో దాచుకున్నాను. కానీ నువ్వు నా బిడ్డను హత్య చేశావు. ఇప్పుడు నన్ను చంపి నా ఆస్తిని కాజేయాలని ప్రయత్నిస్తున్నావు. ఈ తల్లి మనసుని ముక్కలు ముక్కలు చేశావు. కాదమ్మా, కాదు. నేను అలాంటి కిరాతకుడిని కాదు. ఆ హత్య నేను చేయలేదు. అమ్మా, సుధాకర్ నీ కొడుకు కాదమ్మా, నేనమ్మా నీ కొడుకుని. అమ్మా, ఆవేశపడకమ్మా. అసలు జరిగింది ఏమిటో చెప్తాను వినమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఆ కోట ఎవరితో కనుక్కోండి. కోర్టు నాదైనంత మాత్రాన నేను హంతకుని కాదు. అమ్మా, వీడేనమ్మా, వీడే అన్ని కుట్రలకి కారణం. నేనా? కుట్ర? అవును. ఆనాడు నా కన్న తండ్రి సావుకి కారణం నీ కుట్ర. ఆ తర్వాత జరిగిన సుధాకర్ హత్యకి కారణం నువ్వు చేసిన కుట్ర. నా తల్లిపై జరిగిన హత్యా ప్రయత్నానికి ఆధారం నీ కుట్ర. ఇంతెందుకు, ఈనాడు నా కన్న తల్లినే నా చేత చంపించాలని కుట్ర పన్నావు. ఇక నిన్న ఆ దేవుడు కూడా క్షమించడు. అమ్మా, జరిగిందంతా త్యాగరాజుకు తెలుసు. అతను చెప్తేనే ఈ నిజాలన్నీ నాకు తెలిసాయి. వీడు చేస్తున్నవన్నీ కుట్రలు, కురంతాలు. వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఏవి అబద్ధాలు? ఎవరు చెప్పేవి అబద్ధాలు? నా బిడ్డ సుధాకర్ పై దౌర్జన్యం జరపడం అబద్ధమా? డబ్బు కోసం వాడిని దారుణంగా హత్య
అబద్ధమా? నన్ను కాపాడినట్టు నటించి నమ్మించి నా ఇంట్లో పాగా వేసి నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించడం అబద్ధమా? ఇవన్నీ అబద్ధాలైతే నీ పాపాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు చూడు. మోసం. ఈ ఫోటోలో అబద్ధాలని తెలిసిన వ్యక్తి త్యాగరాజు. వెంటనే వెళ్ళి పిలుచుకొస్తాను, నిజం నిరూపిస్తాను. ఆగు. ఈ ఎత్తు వేసి పారిపోవాలని ప్రయత్నిస్తున్నావా? అమ్మా, నేను ఈ బిడ్డను నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమా? నార్మల్. అమ్మ అనే 2 అక్షరాలు చాలా పవిత్రమైనవి. అవి పలికే అర్హత కూడా నీకు లేదు. ఇన్స్పెక్టర్, వెంటనే ఈ హంతకుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి, లేకపోతే నేనే హంతకురాలు కావాల్సి వస్తుంది. అమ్మా, తీసుకెళ్ళండి. అమ్మా, నేను ద్రోహిని కాదమ్మా. అమ్మా, అమ్మా, నేను నీ బిడ్డనమ్మా. అమ్మా, 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 అమ్మా. కేసు పూర్వాపరాలను నిశితంగా పరిశీలించిన పిమ్మట ముద్దాయి అర్జున్ ఫ్యాక్టరీ ట్రైనింగ్ కోసం వైజయంతిదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఆస్తిపైన కన్ను వేశాడని, అడ్డుగా ఉన్న సుధాకర్ని హత్య చేశాడని, ఆమెను రక్షించినట్టు నటించి నమ్మించి ఆ ఇంట చేరాడని, ఆమెకు విశ్వాసపాత్రుడిగా ప్రాపకం పొందుతున్నాడని, ఆమెను చంపే ప్రయత్నం చేశాడని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ వెరీ ప్లాన్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ముద్దాయి అర్జున్కి ఉరిశిక్ష విధించడమైంది. హ్యాంగ్ హిమ్ టిల్ హీ డైస్. నో, ఇది అన్యాయం డాడీ. క్షమించలేని ఘోరం. నువ్వు చేసిన పాపాలకి అర్జున్ ఎందుకు బలి చేశావు? లావణ్య, నీకేం పిచ్చెక్కిందా? అర్జున్ చేసిన నేరాలన్నీ నిరూపించబడ్డాయి. కోర్టు తగిన శిక్ష వేసింది. ఇందులో నేనేం చేశాను? నీ డబ్బుతో తప్పుడు సాక్ష్యాలు చెప్పించి ధర్మదేవత కళ్ళు కప్పించావు. నీ పరపతితో న్యాయానికి సమాధి కట్టి నీ అన్యాయాన్ని గెలిపించావు. అయితే ఇప్పుడేమంటావు? ఇప్పుడే నీ విషయాలని పోలీసులకి ఫోన్ చేస్తానంటాను. అంతవరకు నిన్నిక్కడ నా సొమ్ము తిని నాకే గోతులు తీస్తావురా? సమయానికి నీ విషయం గమనించి ప్లేటు ఫిరాయించాను కాబట్టి సరిపోయింది. అర్జున్ తన కొడుకునే సత్యం నీ ద్వారా తెలియకుండా ఉండేందుకేరా నిన్నిక్కడ బంధించింది. యూ డర్టీ బ్రూట్! స్వార్థం కోసం, ఆస్తి కోసం సొంత బా రంగనాథ్ వర్మని చంపావు. నీ చెల్లెలు పసుపు కుంకాలని తుడిచేశావు. ఆస్తికి కాపలా కాస్తున్నట్టు నటిస్తూ చేతికి దొరికినంత వరకు సహా చేశావు. చెప్పరా, నా బిడ్డ సుధాకర్ని ఎందుకు చంపావు? ఆ వైజయంతి దేవి సుధాకర్కి నా కూతుర్ని కాక బయట సంబంధం చేస్తానన్నప్పుడే తల్లి బిడ్డని చంపాలనుకున్నారు. ఆ విషయం తెలియక నీ కొడుకు ఓ ఇంటివాడు కాబోతున్నాడనే ఆనందంలో ఆ రోజు నీ భార్య ఫోటో దగ్గర దానికి ఆ రోజు నేను చేసిన పిల్లల మార్పిడి వల్ల మన బిడ్డ సుధాకర్ రాణి వైజయంతిదేవి ఇంట పొరబాబులా పెరుగుతున్నాడు. ఆ ఇంటికి నిజమైన వారసుడు కాగల అర్జున్ ఆ ఇంట్లోనే తల్లి ఎదుట ఓ ఫ్యాక్టరీ కూలీలా చెలామణి అవుతున్నాడు. దానికి మన సుధాకర్ భువనగిరి వసంతరాయలు గారికి అల్లుడు కాబోతున్నాడు. కాబట్టి ధన్యమైంది. ఆ మాటలు విన్నప్పటి నుంచి నా కడుపు రగిలిపోయింది. చాప కింద నీరులా చేరని నిన్ను చొప్పు కింద తేలులా ఉంచాలనుకున్నాను. కానీ నువ్వు మితిమీరిపోయావు. నా ప్లాన్ ప్రకారం అర్జున్ గాడు సన్న తల్లిని చంపడానికి వెళుతుంటే నువ్వు అనవసరంగా అడ్డుపడ్డావు. అందుకే నిన్ను ఇక్కడ బంధించాను. నేను చచ్చేలోగా నీ అంతానికి ఆరంభం చూస్తాను రా. నీ పతనానికి పునాది వెయ్యందే నా పగ తీరదు, నా గుండె ఆరదు. చాగు. అధికార మదంతో ఆనాడు విర్రవీగిన కౌన్సుల్లా నువ్వు కూడా నీ మేనల్లుడు చేతిలో చస్తావురా. ఇది తప్పదు, తప్పదు, తప్పదురా. అదండ్రా. అమ్మా, నువ్వా? నన్ను బంధించి సుదర్శన్ రావు కొడుకుతో తల గోక్కున్నాడు. మీరు వెంటనే బయలుదేరండి. వైజయంతి దేవి గారికి నిజాన్ని నిర్భయంగా చెప్పండి. అన్యాయంగా ఉరికంప ఎక్కుతున్న భావని కాపాడండి. వెళ్ళండి. తప్పకుండా వెళ్తానమ్మా, వెళ్తాను. అమ్మా! 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 త్యాగరాజు, త్యాగరాజు, అమ్మా! వైజయంతిదేవి, వీళ్ళు చెప్పిందంతా నిజమేనమ్మా.
అర్జున్ నీ కన్న కొడుకమ్మా. సుధాకర్, సుధాకర్ నా బిడ్డ. ఈ మార్పిడి చేసింది నేనేనమ్మా. అమ్మా, తల్లి బిడ్డలు వేరు చేసిన ఆ పాపమే శాపమై నా బిడ్డను చంపింది, నన్ను పని తీసుకుంది. మేడం, నన్ను క్షమించండి. త్యాగరాజు, త్యాగరాజు! ఏమిటి? అర్జున్, అర్జున్ నా బిడ్డ. నా 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 బిడ్డ కావడానికి వీల్లేదు. అర్జున్ చెయ్యని నేరానికి బలైపోవడానికి వీల్లేదు. నేను బ్రతుకుండగా నా బిడ్డకు అన్యాయం జరగనివ్వను. అర్జున్! వైజయంతిదేవి గారు, ఏమిటి మీరు చెప్పేది? అవునైజీ గారు, మిమ్మల్ని కలిసి నిజం చెప్పాలని, అన్యాయంగా బలి కాబోతున్న అర్జున్ రక్షించాలని నేను ఇంత దూరం వచ్చాను. మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. దయచేసి నా బిడ్డను కాపాడండి. నా మూర్ఖత్వానికి వాడిని బలి కాకుండా చూడండి ప్లీజ్. ఇన్స్పెక్టర్, వెయ్యి అర్జున్ తీసుకురా. ఎస్ సార్. ఇంతకీ అర్జున్ ఈ వలయంలో ఎలా చిక్కున్నాడంటారు? దానికంతటికీ కారణం అర్జున్, అర్జున్! ఎస్, వైజయంతిదేవి గారు అన్నారా? 1 minute. మేడం, ఫోన్ ఫర్ యూ. హలో, వైజయంతి దేవి స్పీకింగ్. మర్యాదగా చెప్పేది విను. నువ్వు వెళ్లి ఐజీ గారితో నిజం చెప్పి అర్జున్ని ఊరి నుండి తప్పించగలవు. అందుకే అర్జున్ జైలు నుంచి నా మనుషుల ద్వారా తప్పించాను. నోరు మూసుకుని ఐజీ దగ్గర నుంచి బయటికి రా, లేకపోతే నీ కొడుకు అర్జున్ నీకు ప్రాణాలతో దక్కడు. నా దగ్గరే అర్జున్ ఉన్నాడని నీకు నమ్మకం లేదా? అయితే మాట్లాడు. అమ్మా, నేను వసంత ఏమైనా పర్వాలేదు, నువ్వు నిజం చెప్పి పోలీసులకు చూడాల్సిన విషాపే. నీ ముద్దుల కొడుకుల మాటలు విన్నావుగా చెల్లెమ్మా? నేను చెప్పేది విను. వెంటనే నీ కారుకి బయలుదేరి వీనస్ కాలేజ్ 2nd స్ట్రీట్ నెంబర్ 11 దగ్గరకు రా. అక్కడ బ్లాక్ అంబాసిడర్ TMY 981 ఉంటుంది. నువ్వు ఒంటరిగా వస్తే అది నీకు అనిపిస్తుంది, నిన్ను ఇక్కడికి తీసుకొస్తుంది. పోలీసులకు ఈ విషయం తెలిసిందో నీ కొడుకు నీకు దక్కడు. బీ కేర్ఫుల్. వస్తానండి. మేడం, ఏదో చెప్పబోయి ఆగారు. మీరు ఎవరితో మాట్లాడారు? అసలు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఏమి అడగండి, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. వస్తాను. క్షణమే నిరూపిస్తారు. గాడ్స్! ఈ జమీందాన్ని లాక్కెళ్ళి ఆ రాట కట్టి మీట నొక్కేయండి. క్షణానికి ఆ ఇనుప బరిక మీదకొస్తుంటే ఈ ధర్మదేవతను ఏ న్యాయం రక్షిస్తుందో నేను చూస్తాను. సుదర్శన్! షడప్! వీడు కృష్ణ పరమాత్ముడట, నేను కంసుడట. గాడ్స్! దీనిపైన వీడిని తలకిందులుగా వేలాడదీసి కింద నిప్పంటించండి. ఏమిటి మీ దౌర్జన్యం? ఎందుకు ధన్యం చేస్తున్నారు? మీకు మేమేం చేసామని చెప్పండి. అడిగి చెప్పండి. మీరు కోరే ఆస్తి అధికారం ఆమె మీకు ఇస్తానన్నారుగా, ఇంకా ఎందుకు హింస? నీచుడుకుండే రాతి మంట లాంటిది. దాన్ని పగలగొట్టాలే గాని కరిగించాలనుకోవడం పొరపాటు. షడప్! ఏమిట్రా నువ్వు పగలగొట్టేది? పొగబొగమని మండే ఆ మంటల వేడిని తట్టుకోలేక ఒక్కొక్క క్షణానికి నీలో ఒక్కొక్క నరం పగిలిపోతుంది. ఆ తర్వాత నీ శరీరం మాంసపు ముద్దలా మారి నీ నెత్తురు ఉడికి నీ తల పగిలిపోతుంది. రైట్! వాడి తల కింద కట్టెలు పేర్చండి. You dirty scoundrel! లావణ్య! గాడ్స్! ఈ ముద్దుల కూతుర్ని ఆ ముళ్ళగుండు కింద కట్టేయండి. అమ్మా, అడుగు ముందుకు వేసావా కాల్చి పారేస్తాను. అమ్మా! అమ్మ, ఇన్నాళ్ళు ఆ కమ్మని పిలుపుతోనే నన్ను మోసం చేశావు. నేను మిమ్మల్ని మోసం చేశానా? ప్రాణం పోయే స్థితిలో ఉన్న నన్ను ఒకనాడు ప్రాణాలకు తెగించి కాపాడా. అది నిజమని నమ్మి నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా నిన్ను నా గుండెల్లో దాచుకున్నాను. కానీ నువ్వు నా బిడ్డను హత్య చేశావు. ఇప్పుడు నన్ను చంపి నా ఆస్తిని కాజేయాలని ప్రయత్నిస్తున్నావు. ఈ తల్లి మనసుని ముక్కలు ముక్కలు చేశావు. కాదమ్మా, కాదు. నేను అలాంటి కిరాతకుని కాదు. ఆ హత్య నేను చేయలేదు. అమ్మా, సుధాకర్ నీ కొడుకు కాదమ్మా, నేనమ్మా నీ కొడుకుని. అమ్మా, ఆవేశపడకమ్మా. అసలు జరిగింది ఏమిటో చెప్తాను వినమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? ఇన్స్పెక్టర్! ఇన్స్పెక్టర్, ఆ కోట ఎవరితో కనుక్కోండి.
కోర్టు నాదైనంత మాత్రాన నేను హంతకుని కాదు. అమ్మా వీడేనమ్మా, వీడే అన్ని కుట్రలకి కారణం. నేనా కుట్ర? అవును, ఆనాడు నా కన్న తండ్రి సావుకి కారణం నీ కుట్ర. ఆ తర్వాత జరిగిన సుధాకర్ హత్యకి కారణం నువ్వు చేసిన కుట్ర. నా తల్లిపై జరిగిన హత్యా ప్రయత్నానికి ఆధారం నీ కుట్ర. ఇంతెందుకు, ఈనాడు నా కన్న తల్లినే నా చేత చంపించాలని కుట్ర పన్నావు. ఇక నిన్న దేవుడు కూడా క్షమించడు. అమ్మా జరిగిందంత త్యాగరాజుకు తెలుసు. అతను చెప్తేనే ఈ నిజాలన్నీ నాకు తెలిసాయి. వీడు చేస్తున్నవన్నీ కుట్రలు, కురంతాలు. వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఏవి అబద్ధాలు? ఎవరు చెప్పేవి అబద్ధాలు? నా బిడ్డ సుధాకర్ పై దౌర్జన్యం జరపడం అబద్ధమా? డబ్బు కోసం వాడిని దారుణంగా హత్య చేయడం అబద్ధమా? నన్ను కాపాడినట్టు నటించి నమ్మించి నా ఇంట్లో పాగా వేసి నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించడం అబద్ధమా? ఇవన్నీ అబద్ధాలైతే నీ పాపాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు చూడు. మోసం. ఈ ఫోటోలని అబద్ధాలని తెలిసిన వ్యక్తి త్యాగరాజు. వెంటనే వెళ్లి పిలుచుకొస్తాను, నిజం నిరూపిస్తాను. ఆగు, ఈ ఎత్తు వేసి పారిపోవాలని ప్రయత్నిస్తున్నావా? అమ్మా నేను ఈ బిడ్డను నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమా? నార్మల్. అమ్మ అనే 2 అక్షరాలు చాలా పవిత్రమైనవి. అవి పలికే అర్హత కూడా నీకు లేదు. ఇన్స్పెక్టర్, వెంటనే ఈ హంతకుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి, లేకపోతే నేనే హంతకురాలు కావాల్సి వస్తుంది. అమ్మా తీసుకెళ్ళండి. అమ్మా నేను ద్రోహిని కాదమ్మా. అమ్మా అమ్మా నేను నీ బిడ్డ అమ్మా. అమ్మా 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 అమ్మా. కేసు పూర్వాపరాలను నిశితంగా పరిశీలించిన పిమ్మట ముద్దాయి అర్జున్ ఫ్యాక్టరీ ట్రైనింగ్ కోసం వైజయంతిదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఆస్తిపైన కన్ను వేశాడని, అడ్డుగా ఉన్న సుధాకర్ని హత్య చేశాడని, ఆమెను రక్షించినట్టు నటించి నమ్మించి ఆ ఇంట చేరాడని, ఆమెకు విశ్వాసపాత్రుడిగా ప్రాపకం పొందుతున్నాడని, ఆమెను చంపే ప్రయత్నం చేశాడని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ వెరీ ప్లాన్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయి అర్జున్కి ఉరిశిక్ష విధించడమైంది. హ్యాంగ్ హెమ్ టిల్ హీ డైస్. నో, ఇది అన్యాయం డాడీ. క్షమించలేని ఘోరం. నువ్వు చేసిన పాపాలకి అర్జున్ ఎందుకు బలి చేశావు? లావణ్య, నీకేం పిచ్చెక్కిందా? అర్జున్ చేసిన నేరాలన్నీ నిరూపించబడ్డాయి. కోర్టు తగిన శిక్ష వేసింది. ఇందులో నేనేం చేశాను? నీ డబ్బుతో తప్పుడు సాక్ష్యాలు చెప్పించి ధర్మదేవత కళ్ళు కప్పించావు. నీ పరపతితో న్యాయానికి సమాధి కట్టి నీ అన్యాయాన్ని గెలిపించావు. అయితే ఇప్పుడేమంటావు? ఇప్పుడే నీ విషయాలని పోలీసులకి ఫోన్ చేస్తానంటాను. అంతవరకు నిన్నిక్కడ నా సొమ్ము తిని నాకే గోతులు తీస్తావురా? సమయానికి నీ విషయం గమనించి ప్లేటు ఫిరాయించాను కాబట్టి సరిపోయింది. అర్జున్ తన కొడుకునే సత్యం నీ ద్వారా తెలియకుండా ఉండేందుకేరా నిన్నిక్కడ బంధించింది. యూ డర్టీ బ్రూట్! స్వార్థం కోసం, ఆస్తి కోసం సొంత బావ రంగనాథ్ వర్మని చంపావు. నీ చెల్లెలు పసుపు కుంకాలని తుడిచేశావు. ఆస్తికి కాపలా కాస్తున్నట్టు నటిస్తూ చేతికి దొరికినంత వరకు సహా చేశావు. చెప్పరా, నా బిడ్డ సుధాకర్ని ఎందుకు చంపావు? ఆ వైజయంతిదేవి సుధాకర్కి నా కూతుర్ని కాక బయట సంబంధం చేస్తానన్నప్పుడే తల్లి బిడ్డని చంపాలనుకున్నాను. ఆ విషయం తెలియక నీ కొడుకు ఓ ఇంటివాడు కాబోతున్నాడనే ఆనందంలో ఆ రోజు నీ భార్య ఫోటో దగ్గర దానికి ఆ రోజు నేను చేసిన పిల్లల మార్పిడి వల్ల మన బిడ్డ సుధాకర్ రాణి వైజయంతిదేవి ఇంట పొరబాబులా పెరుగుతున్నాడు. ఆ ఇంటికి నిజమైన వారసుడు కాగల అర్జున్ ఆ ఇంట్లోనే తల్లి ఎదుట ఓ ఫ్యాక్టరీ కూలీలా చలామణి అవుతున్నాడు. దానికి మన సుధాకర్ భువనగిరి వసంతరాయలు గారికి అల్లుడు కాబోతున్నాడు. నా బతుకు ధన్యమైంది. ఆ మాటలు విన్నప్పటి నుంచి నా కడుపు రగిలిపోయింది. చాప కింద నీరులా చేరిన నిన్ను చొప్పు కింద తేలులా ఉంచాలనుకున్నాను. కానీ నువ్వు మితిమీరిపోయావు. నా ప్లాన్ ప్రకారం అర్జున్ గాడు సన్న తల్లిని చంపడానికి వెళుతుంటే నువ్వు అనవసరంగా అడ్డుపడ్డావు. అందుకే నిన్ను ఇక్కడ బంధించాను. నేను చచ్చేలోగా నీ అంతానికి ఆరంభం చూస్తాను రా. నీ పతనానికి పునాది వెయ్యందే నా పగ తీరదు, నా గుండె ఆరదు. చాగు! అధికార మదంతో ఆనాడు విర్రవీగిన కౌన్సుల్లా నువ్వు కూడా నీ మేనల్లుడి చేతిలో చస్తావురా. ఇది తప్పదు, తప్పదు, తప్పదురా. అదండా అమ్మా నువ్వా?
నన్ను బంధించి సుదర్శన్ రావు కొరువితో తలగోక్కున్నాడు. మీరు వెంటనే బయలుదేరండి. వైజయంతి దేవి గారికి నిజాన్ని నిర్భయంగా చెప్పండి. అన్యాయంగా ఉరికంప ఎక్కుతున్న భావని కాపాడండి. వెళ్ళండి. తప్పకుండా వెళ్తానమ్మా, వెళ్తాను. అమ్మా! వైజయంతి దేవి! అమ్మా! 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 త్యాగరాజు, త్యాగరాజు, అమ్మా! వైజయంతి దేవి, వీళ్ళు చెప్పిందంతా నిజమేనమ్మా. అర్జున్ నీ కన్న కొడుకమ్మా. సుధాకర్ నా బిడ్డ. ఈ మార్పిడి చేసింది నేనేనమ్మా. అమ్మా, తల్లి బిడ్డలు వేరు చేసిన ఆ పాపమే శాపమై నా బిడ్డను చంపింది, నన్ను పని తీసుకుంది. నన్ను క్షమించండి. త్యాగరాజు, త్యాగరాజు! ఏమిటి? అర్జున్, అర్జున్ నా బిడ్డ. నా 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 బిడ్డ కావడానికి వీల్లేదు. అర్జున్ చెయ్యని నేరానికి బలైపోవడానికి వీల్లేదు. నేను బ్రతుకుండగా నా బిడ్డకి అన్యాయం జరగనివ్వను. అర్జున్! వైజయంతి దేవి గారు, ఏమిటి మీరు చెప్పేది? అవును ఐజీ గారు, మిమ్మల్ని కలిసి నిజం చెప్పాలని, అన్యాయంగా బలి కాబోతున్న అర్జున్ రక్షించాలని నేను ఇంత దూరం వచ్చాను. మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. దయచేసి నా బిడ్డను కాపాడండి. నా మూర్ఖత్వానికి వాడిని బలి కాకుండా చూడండి ప్లీజ్. ఇన్స్పెక్టర్, వెళ్ళి అర్జున్ తీసుకురా. ఎస్ సార్. ఇంతకీ అర్జున్ ఈ వలయంలో ఎలా చిక్కున్నాడంటారు? దానికంతటికీ కారణం అర్జున్, అర్జున్! వైజయంతి దేవి గారు ఉన్నారా? 1 minute. మేడం, ఫోన్ ఫర్ యూ. హలో, వైజయంతి దేవి స్పీకింగ్. మర్యాదగా చెప్పేది విను. నువ్వు వెళ్లి ఐజీ గారితో నిజం చెప్పి అర్జున్ని ఊరి నుండి తప్పించగలవు. అందుకే అర్జున్ జైలు నుంచి నా మనుషుల ద్వారా తప్పించాను. నోరు మూసుకుని ఐజీ దగ్గర నుంచి బయటికి రా, లేకపోతే నీ కొడుకు అర్జున్ నీకు ప్రాణాలతో దక్కడు. నా దగ్గరే అర్జున్ ఉన్నాడని నీకు నమ్మకం లేదా? అయితే మాట్లాడు. అమ్మా, నేను వసంత ఏమైనా పర్వాలేదు, నువ్వు నిజం చెప్పి పోలీసులకి సుదర్శన్ విషాపే. నీ ముద్దుల కొడుకుల మాటలు విన్నావుగా చెల్లెమ్మా. నేను చెప్పేది విను. వెంటనే నీ కారెక్కి బయలుదేరి వీనస్ కాలేజ్ 2nd స్ట్రీట్ నెంబర్ 11 దగ్గరకు రా. అక్కడ బ్లాక్ అంబాసిడర్ TMY 981 ఉంటుంది. నువ్వు ఒంటరిగా వస్తే అది నీకు అనిపిస్తుంది, నిన్ను ఇక్కడికి తీసుకొస్తుంది. పోలీసులకి ఈ విషయం తెలిసిందో నీ కొడుకు నీకు దక్కడు. బీ కేర్ఫుల్. వస్తానండి. మేడం, ఏదో చెప్పబోయి ఆగారు. మీరు ఎవరితో మాట్లాడారు? అసలు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఏమి అడగండి, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. వస్తాను. క్షణమే నిరూపిస్తారు. గాడ్స్! ఈ జమీందాన్ని లాక్కెళ్ళి ఆ రాట కట్టి మీట నొక్కేయండి. క్షణ క్షణానికి ఆ ఇనుప బరిక మీదకొస్తుంటే ఈ ధర్మదేవతను ఏ న్యాయం రక్షిస్తుందో నేను చూస్తాను. సుదర్శన్! Shut up! వీడు కృష్ణ పరమాత్ముడట, నేను కంసుడట. గాడ్స్! దీనిపైన వీడిని తలకిందులుగా వేలాడదీసి కింద నిప్పంటించండి. ఏమిటి మీ దౌర్జన్యం? ఎందుకు ధన్యం చేస్తున్నారు? మీకు మేమేం చేసామని చెప్పండి, చెప్పండి. మీరు కోరే ఆస్తి అధికారం ఆమె మీకు ఇస్తానన్నారుగా, ఇంకా ఎందుకు హింస? నీచుడి గుండె రాతి మంట లాంటిది. దాన్ని పగలగొట్టాలే గాని కరిగించాలనుకోవడం పొరపాటు. Shut up! ఏమిటా నువ్వు పగలగొట్టేది? పొగబొగమని మండే ఆ మంటల వేడిని తట్టుకోలేక ఒక్కొక్క క్షణానికి నీలో ఒక్కొక్క నరం పగిలిపోతుంది. ఆ తర్వాత నీ శరీరం మాంసపు ముద్దలా మారి నీ నెత్తురు ఉడికి నీ తల పగిలిపోతుంది. వాడి తల కింద కట్టెలు పేర్చండి. You dirty scoundrel! లావణ్య! గాడ్స్! ఈ ముద్దుల కూతుర్ని ఆ ముళ్ళగుండు కింద కట్టేయండి. దాని నెత్తిన పడి ఆ మృత్యుతాడుని ఈ వసంత చేతికి ఇవ్వండి. దాన్ని చంపలేక తాను చావలేక ఈ వసంత క్షణక్షణం చస్తుంటే ఆ మృత్యువు ఎప్పుడు మీద పడుతుందో తెలియని భయంతో ఈ కన్న తండ్రిని ఎదిరించిన లావణ్య గుండె పగిలి చావాలి. ప్రపంచ చరిత్రలో ఏనాడు ఏ తండ్రి విధించిన శిక్ష ఈ కన్న తండ్రి ఈ ముద్దుల కూతురికి విధించాడన్న ఖ్యాతి దక్కాలి. దుర్మార్గుడా, దుర్మార్గానికి పరాకాష్ఠలా నీ బ్రతుకు.
ఇందరు సావులు కోరే నువ్వు ఒకనాటికి దిక్కుమాలిన సాగు చస్తావురా. ఇది ఖాయం. ఎవరు చస్తారో ఇప్పుడే చూపిస్తాను. మరో 10 నిమిషాల్లో ఈ స్థావరం శ్మశానంగా మారిపోతుంది. నిప్పండించండి. అమ్మా, అవతల చేతి కట్టి మీకు తాగులు కూడా తీసుకో. వసంత, ఏమిటిదంతా? ఎందుకిలా తెగించావు? వసంత, ఎంత పని చేశావు వసంత? పర్వాలేదు బావా, నా ప్రేమ ఫలించాలని కోరి నువ్వు ఇంత ప్రమాదంలో చిక్కుకున్నావు. నీ ప్రేమ ఫలించడానికి నీ బలైన ఈ చావులో నాకు కావాల్సినంత తృప్తి ఉంది. బాబా, ఆలస్యం చెయ్యొద్దు. నేను బతకను. వాళ్ళు పెట్టిన బాంబు టైం అయింది. బాబా, మీరు వెళ్ళండి, వెళ్ళండి. న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ ఆ మంటల్లో కాలి మచ్చైపోతున్నాయి. అపర శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళుతున్నాడు. అది నీ పొరపాటు. ధర్మం గెలిచింది, న్యాయం నిలిచింది. ఇక మిగిలింది కంస సంహారం. మా నాన్నని కాల్చి చంపిన చెయ్యి ఇదే కదరా? ఆ సుధాకర్ని గొంతు పిచ్చికి చంపావు కదూ,
అనుభవించు. అమాయకురాలైన నా వసంతను ఎనప ముళ్ళ గుండు కింద పడేసి చంపావు. దానికి ప్రతిఫలం इंस्पेक्टर अर्जुन निर्दोषी मैंने दोषी नहीं. బాబు, మంచి మనసు మానవత్వం ముందు కుట్రలు కుయుక్తులు గెలవని నిరూపించాం. ఇలాంటి బిడ్డను పెంచడం మీ అదృష్టం. ఇలాంటి వ్యక్తిని